ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయుచు, మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశమును లేదా సంకల్పము ఏమై ఉన్నదో గ్రహింప చేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ మాటను బట్టి ఎందుకు ఈ విధంగా పలుకుతుంది పరిశుద్ధాత్మదేవుడు? ఈయన యందు ఎందుకు ఆనందించగలుగుచున్నాడు? ఈయన చేయబోవు గొప్ప పని ఏమిటి అని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నేడు మానవ జీవితాలను గమనించినప్పుడు మానవుడు సంఘజీవి. నిత్యము ఎంతో మంది వ్యక్తులతో కలిసి జీవించవలసినది. తద్వారా ఏదో ఒక విధమైన అభిప్రాయంను తనను గురించి వెల్లడి అవుతుంది. అనగా ఇతడు మంచివాడు, లేదా ఈమె మంచిది, లేదా వీళ్ళు మంచివారు కాదు అనేటటువంటి జీవిత విధానము మన జీవిత ప్రవర్తనను బట్టి, చేసే పనులను బట్టి, క్రియలను బట్టి వ్యక్తపరచబడుతూ ఉంటుంది. అది దుఃఖము అనుభవిస్తున్నటువంటి వారు కూడా, బాధలు అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఇదిగో ఈ వ్యక్తులను బట్టి మనం గమనిస్తూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తిని బట్టి ఆనందించేవారు ఉంటారు, ఒక వ్యక్తిని బట్టి దుఃఖించేవారు కూడా ఉంటారు. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు కుటుంబంలో ఒకరి పట్ల మరొకరు ఆనందించే సందర్భాలు, వారిని చూసి దుఃఖించే సందర్భాలు ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులను బట్టి, తల్లిదండ్రులు పిల్లలను బట్టి, వ్యక్తులను బట్టి సమాజము ఆనందించగలిగిన లేదా దుఃఖించగలిగిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మానవుడు ఎంతోమంది జీవితాలను దుఃఖానికి, కన్నీళ్లకు, బాధలకు గురి చేయుచున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని బట్టి ఆనందించాలి, సంతోషించే సందర్భాలు కూడా ఎన్నో లేకపోలేవు. అలాగే దుఃఖించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో లేకపోలేవు. ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును చూసినప్పుడు సృష్టి యావత్తును బట్టి, మానవ జీవిత మనుగడను బట్టి, మానవుని యొక్క పరిస్థితులను బట్టి సృష్టించినటువంటి సృష్టికర్త దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నటువంటి సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడతాయి. అందుకే ఆదికాండము 6వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, వీరిని సృష్టించినందుకు ఆయన మనస్సులో నొచ్చుకున్నాడు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ మాట పలుకుతున్నటువంటి లేదా ఈ వాగ్దానము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానము ఎందుకు ఈయన యందు సంతోషిస్తున్నాను అని జ్ఞాపకం చేయబడుతుంది అన్నప్పుడు ఆ పలుకుతున్నటువంటి 2 పదాలను మనం చూడాల. నీవు నా ప్రియ కుమారుడవు. అనగా ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో రాజును ప్రతిష్ఠించేటప్పుడు లేదా అభిషేకించేటప్పుడు ఈ మాట పలుకుతూ ఉంటారు. రెండవది, ఈయన యందు ఆనందిస్తున్నాను అనగా ఈయన చేయబోయేటటువంటి పరిచర్య లేదా సేవలను
ప్రత్యేకపరచబడినటువంటి ఆ పనులను బట్టి సంతోషిస్తూ ఉంటూ ఉంటారు. అందుకే 2 సందర్భాల్లో అతడు దైవాత్మ చేత, దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత కాలములో ఆయన చేసేటటువంటి క్రియలను, చెప్పేటటువంటి మాటలను అధికారము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి విధంగా ఆయన తన కార్యములను చలపడం ద్వారా సమాజంలోని ఉన్నటువంటి వారు ఆనందించగలిగిన, ధైర్యపరచగలిగిన, నిరీక్షణలోనికి నడిపించబడగలిగిన ఆ గొప్ప మాటలు ఈయన ద్వారా బయలుపరచబడబోతూ ఉంటున్నాయి. రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు, ఈయన దేవుని పైన, అనగా తండ్రిగా భావిస్తున్నటువంటి దేవుని పైన ఆధారపడి విధేయుడై కార్యములు సల్పడములో ఆయన ఎందుకు నడిపించబడ్డాడు, ఆ క్రియలను అన్నిటినీ జరిగించడంలో ఈయన సంసిద్ధుడై ఉన్నట్టుగా బయలుపరచబడుతూ ఉంటుంది. అందుకే మనం చూసినప్పుడు, నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను చేసి ముగించి ఉన్నాను. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తన కార్యంలో నిర్వర్తిస్తూ విధేయుడై ఉన్నాడు. కాబట్టి ఇతని యందు పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి, తండ్రి పలుకుతున్నటువంటి మాట, ఇదిగో ఇతడు నా కార్యములు చేయగలిగినవాడు, ఇతడు నా పక్షాన మాట్లాడగలిగినవాడు, ఇతడు నా ఉద్దేశాలను నెరవేర్చగలిగినవాడు అని ఈయన యందు నేను ఆనందిస్తూ ఉంటున్నాను అనే మాటను అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలను, మన ఎదుగుదలను, మన మాటలను, మన క్రియలను, మన పనులను, మన ప్రవర్తనను బట్టి, మన విధేయత కలిగినటువంటి జీవితమును బట్టి, మన నడవడికను బట్టి మన తల్లిదండ్రులు కానీ, మన సహోదరులు కానీ, మన స్నేహితులు కానీ, తెలిసినటువంటి వారు కానీ, ఇదిగో ఇతనిని బట్టి నేను ఆనందించగలుగుతున్నాను, ఇతని ప్రవర్తనను బట్టి, ఇతని క్రియలను బట్టి, ఇతని మాటలను బట్టి నేను ఆనందించగలుగుతున్నాను అనే చెప్పగలిగినటువంటి జీవితము మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? లేదా ఇతని బట్టి నేను దుఃఖిస్తున్నాను, ఈమెను బట్టి నేను దుఃఖిస్తున్నాను అని చెప్పబడే స్థితిలోనే మిగిలిపోతూ ఉంటున్నామా? మనల్ని మనం ఒక్కసారి ఉదయకాల సమయాన పరిశీలించుకునేటటువంటి అవకాశము ఏర్పడ్డది. దేవుని సంకల్పము కూడా అంతే. ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రతి వ్యక్తిని బట్టి ఆయన సంతోషించాల, ప్రతి వ్యక్తి జీవిత విధానమును బట్టి ఆయన సంతోషించగలగాల. అయ్యో నేను ఎందుకు సృష్టించినానని దుఃఖించేటటువంటి బ్రతుకు మానవుడు కలిగి ఉండకూడదు. అది సమాజానికైనా, జీవితానికైనా, కుటుంబానికైనా అది హానికరమైనటువంటి జీవితము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన దేవుని యొక్క కార్యములను నిర్వర్తించడానికి ఎంత సంసిద్ధత కలిగి ఉన్నాడో అనేది ఈ వాక్యం ద్వారా మళ్ళీ బయలుపరచబడుతుంది. అందుకే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉంటున్నాను అని చెప్పగలిగినటువంటి స్థితి, ఇదిగో నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త కానీ, నిన్ను నన్ను గమనిస్తున్నటువంటి సమాజము కానీ, సహోదరి సహోదరులు కానీ చెప్పగలిగే స్థితి, జీవిత విధానం, ప్రవర్తన మనకు ఎంతైనా అవసరమై ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవిత ప్రవర్తనను బట్టి, విధానాలను బట్టి ఎవరైనా ఆనందించగలుగుతున్నారా, సంతోషించగలుగుతున్నారా? లేదా మమ్మల్ని బట్టి దుఃఖముతోని, వేదనతోని నింపబడుతూ ఉంటున్నారా? అది మా తల్లిదండ్రులు కావచ్చు, సమాజము కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏ విధంగానైనా ఎవరైనా కావచ్చు. మేము ఏ విధంగా వారి ఎదుట జీవిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నాం? చివరికి నీవు సృష్టించినటువంటి సృష్టికర్తవని నీకు విధేయత కలిగి ఎంతవరకు జీవించగలుగుతున్నాం?
అనే ఆలోచన మా ముందుంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, శాంతి సమాధాన సంతోష ఆనందములు లేక బాధలను అనుభవిస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. వారి వారి జీవితాలను ఆనందంలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి వారి ప్రవర్తన ద్వారా సమాజము సంతోషించగలిగిన, కుటుంబాలు సంతోషించగలిగిన స్థితిగతుల్లోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను, కూలి పనులు చేస్తున్నటువంటి బిడ్డలను, ఆయా స్థితిగతులలో వారు నిర్వర్తిస్తున్నటువంటి పనులను, కార్యములను అన్నింటినీ దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.